హలో ఫుడీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన రెసిపీ వచ్చి వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేమస్ రెసిపీ అండి. నెల్లూరు చేపల పులుసు చెప్పబోతున్నాను. నిజంగా అనుకుంటే ఇది చాలా సింపుల్ రెసిపీ అండి. నెల్లూరు చేపల పులుసులో ఉన్న మెయిన్ ట్రిక్ ఏంటి అంటే, పులుసులో గనక పులుపుని కరెక్ట్గా అడ్జస్ట్ చేస్తే పులుసు అమోఘంగా అద్భుతంగా కుదురుతుందండి. చూస్తుంటేనే చాలా టెంప్టింగ్గా కలర్ఫుల్గా ఉంది కదా, రుచి కూడా అంతే అద్భుతంగా కుదురుతుందండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. బౌల్లోకి ముందుగా ఉప్పు, కారం, పసుపు వేసుకొని నేను 1/2 కేజీ చేపల వరకు తీసుకున్నానండి. వాటిని కూడా అందులో వేసి బాగా దానికి కోట్ చేసి మర్దన చేస్తున్న విధంగా మొత్తం అంతా కూడా ఉప్పు కారాలన్నీ బాగా పట్టే విధంగా కలుపుకొని నార్మల్ ఫ్రిడ్జ్లో 1 అవర్ వరకు మ్యారినేషన్ చేయాలి. ఇప్పుడు ఈ చేపల పులుసుకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే మసాలా అండి. దాన్ని ప్రిపేర్ చేద్దాం. ప్యాన్ తీసుకొని అందులో కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ధనియాలు యాడ్ చేసి లో ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై చేసుకొని చల్లారిన తర్వాత ఇలా పౌడర్లా మిక్సీ చేసుకోవాలండి. ఇది పక్కన పెట్టేసి ఒక బాండీ పెట్టుకొని పులుసు కోసం దాంట్లో తగినంత ఆయిల్ ఎక్కువే పడుతుందండి. ఆయిల్ వేసుకొని ఆవాలు, కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకొని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత 2 ఆనియన్స్, అంటే నేను 1/2 కేజీ ఫిష్ తీసుకున్నాను కాబట్టి దానిలోకి ఒక మీడియం సైజు 2 ఆనియన్స్ని వేసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే పేస్ట్ కూడా చేసుకోవచ్చు. ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై అయిన తర్వాత మీడియం సైజ్ 2 టమాటాలని మిక్సీ పట్టుకోవాలండి. మెత్తని ప్యూరీ లాగా, ఎక్కడా కూడా లమ్స్ అనేవి లేకుండా మెత్తని ప్యూరీ లాగా చూపిస్తున్న విధంగా పేస్ట్ చేసుకుని అందులో యాడ్ చేసి చక్కగా మొత్తం కూడా కలుపుకొని ఆయిల్ పైకి తేలే వరకు ఖచ్చితంగా ఫ్రై చేయాల్సిందే. ముందుగా కొద్దిగా కారాన్ని ఫిష్ ముక్కల్లో కూడా వేసుకున్నాం కదండి, దాన్ని బట్టి చూసి అడ్జస్ట్ చేసుకొని ఇక్కడ నేను 1 స్పూన్ వరకు కారం పట్టింది నాకైతే. 1 స్పూన్ వరకు కారం వేసి ఆయిల్లో ఫ్రై చేస్తే కనుక పచ్చివాసన అనేది ఏమీ ఉండదన్నమాట. సో ఆయిల్ పైకి తేలే వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి నిదానంగా. ఇదంతా కూడా మీడియం ఫ్లేమ్లో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి పులుసు. చూసారా, ఆయిల్ పైకి తేలింది కదా చక్కగా. ఇప్పుడు మనం చింతపండు పులుపుని ఒక మీడియం సైజ్ జామకాయ అంతా చింతపండుని తీసుకుని దాని పల్పు అంతా తీసుకుని పక్కన పెట్టుకున్నానండి. ఇందులో యాడ్ చేసి బాగా కలపాలి. ఇప్పుడు కూడా చక్కగా ఆయిల్ అంతా పైకి తేలి పులుసు మరిగి ఒక పొంగు వచ్చిన తర్వాత మాత్రమే చేప ముక్కల్ని ఇలా నిదానంగా ఒక ముక్క సర్ది పెట్టుకోండి. తర్వాత చేప ముక్కలు వేసిన తర్వాత మనం గరిటె పెట్టడానికి లేదనమాట, ఎందుకంటే ముక్కలు విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి చక్కగా సర్ది పెట్టేసుకున్న తర్వాత పైన కొద్దిగా ఇంగువ వేసుకుంటే కనుక పులుసు నీసువాసన రాకుండా ముక్క చాలా టేస్టీగా ఉంటుందండి. తర్వాత దీనిపైన మూత పెట్టి ఒక 5 to 10 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో, తర్వాత స్లో ఫ్లేమ్లో పెట్టి ఆయిల్ పైకి తేలే వరకు ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా మసాలాని, ఆ సీక్రెట్ మసాలాని కూడా ఇందులో యాడ్ చేసి కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని మళ్ళీ మీడియం టు స్లో ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ కానీ 15 మినిట్స్ కానీ స్లో కుక్ చేస్తే కనుక నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు చాలా రుచికరంగా చాలా బాగుంటుందండి. చూసారా ఎంత కలర్ఫుల్గా ఆయిల్ పైకి తేలి టెంప్టింగ్గా ఉందో, అంతే రుచికరంగా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలా గనక చేసుకున్నారంటే ఇంకెప్పుడు వేలు పెట్టి బయట నుంచి ఈ చేపల పులుసు కొనుక్కోని అవసరం లేదు. థ్యాంక్ యూ.